నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. అంకుల్ గారు మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తున్నారండి. అంటే చిన్నాన్న వాళ్ళ మనవరాలు అంటే తమ్ముడు అవుతాడు. మొన్న వచ్చాడులేండి ఆడు సురేష్ అని. అయితే అక్కడికి మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళడానికి అసలు బండి ఉంటే నేనే వెళ్దును, బండి లేక కొంచెం ఇబ్బంది అయిపోతుందని అంకుల్ గారిని అడిగితే ఇంకా అంకుల్ గారు బయలుదేరారు. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా కరెంట్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చేసి బండి తాళాలు కూడా అవసరం ఉంటుందేమో అని ఇచ్చేసి వెళ్తున్నారండి. ఇంకా ఆయన నడిచి వెళ్ళిపోతున్నారు రైల్వే స్టేషన్కి. జన్మభూమికి వెళ్తారండి. ఇంక సాయంత్రానికి తిరిగి వచ్చేస్తారు. మా వాళ్ళు అందరూ బాగా వచ్చాడు కనబడలేదు అక్క అని మళ్ళీ నాకు ఫోన్ చేస్తారండి. ఇంకా అంకుల్ గారు వెళ్తే ఇంకా ఆ ఫంక్షన్ చేసే వాళ్ళకి కనబడతారు. 2 అత్యంతలు వేసి భోంచేసి వెంటనే బయలుదేరిపోతారండి. ఇంకా అసలు ఆయన ఎవరికి కనబడరు. మా వాళ్ళందరూ ఫీల్ అవుతారు, బాగా కనబడలేదక్క బాగా కనబడలేదక్క అని. నీ చేయబెట్టు నవ్యా. నా చేయి బాగోదులే. ఎవరితో బాగుందో చెప్పండి ఫ్రెండ్స్. నాదే బాగుంది. వద్దలేదులే. ఇవాళ ఇంకా అంకుల్ గారు లేరు కదండి, తీసుకెళ్ళడానికి ఇంకా వాళ్ళు రెడీ అయిపోయారు. క్యారేజ్లు వేసుకుంటున్నారు. ఇంకా అంటే స్టాఫ్ అబ్బాయికి ఫోన్ చేశారంట, ఆటోకి వెళ్దాం అనుకున్నారు. ఆటో వాళ్ళు కూడా బిజీగా ఉండి టైం పడుతుంది వస్తాము 10 నిమిషాలు అన్నారంటే ఇంక లేట్ అయిపోద్దని స్టాఫ్ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చాడండి. ఇంక వీళ్ళు బయలుదేరిపోతున్నారు. ఇంక గోరింటాకు ముచ్చట్లు అయితే ఇంకా నాది బాగుందంటే నాది బాగుంది, నీది ఎర్రగా పండింది, మీ ఆయన బాగా ప్రేమిస్తాడు, నాది ఎర్రగా పండలేదు, మా ఆయన ప్రేమించడం అని చెప్పుకుంటున్నారండి. ఇలా ముచ్చట్లు అలా ఉంటాయి. ఇంకా ఇంకోటి బయలుదేరుతుంది. ఇంక దివ్య కూడా చూపిస్తుంది మనకి. చూపించు గోరింటాకు. ఓవా నీదంటే చూపించమ్మా. ఏరా అవ్వా నీకు కనబడట్లేదు, దగ్గర పువ్వా జాన్సకాల ఆయన ఎంత మంచోడ్రా, బాబు ఎంత మంచోడ్రా. మా ఆయన మంచోడే. గోరింటాకు ఎట్టుకున్నారు ఒకరికొకరు చూపించేసుకొని. ఇంతకీ వీళ్ళు ముగ్గురులో ఎవరిది పండింది బాగా పెట్టండి, ఇలా చెప్పండి. బాబోయ్ వీళ్ళిద్దరు ఆయన మంచోళ్ళే, మా ఆయన మంచోడు కాదమ్మా. మంచోడు కాదు ప్రేమించడంట. కండసేపు పట్టుకుందంటే కింద పడుకున్నా పక్కేసుకొని ఇక్కడ వచ్చాడు బలారా తొందర పడు. నవ్యా హాయ్ కన్నా క్యాండీ భద్ర జాతర తీసుకో. ఇవాళ పొద్దున్నే అంకుల్ గారు ఊరు వెళ్ళడం వల్ల నీకు వచ్చింది. బాయ్. ఊరు వెళ్ళారా? బుల్కి మీ మనవడు అని కామెంట్ వస్తుంది. బుల్కి మా మనవడు కాదండి, ఇగోండి అవ్వాలి కొడుకు అన్నమాట. ఇగో ఎదురింట్లో ఉంటుంది అవ్వ, వీళ్ళ అబ్బాయి బుల్కి మనవడే, వరుసకు మనవడే, కాకపోతే మన సొంత మనవడు కాదని లెక్క. అంకుల్ గారు ఏమో గుడివాడ వెళ్ళారు కదా, ఊరు వెళ్ళారు. ఇంకా నవ్యాలు డ్యూటీకి వెళ్ళిపోయారండి. కాసేపు ఏమో అవ్వ కూర్చొని మాట్లాడింది. ఇంకా అవ్వ కూడా వెళ్ళిపోయాక ఇంక సాయంత్రం అయిపోయిందండి. ఇంక నవ్యాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు తీసుకొచ్చారమ్మా? ఆటోకా?
ఏ స్టాఫ్ ఎవరు రాలేదా? ఇదే మురళి దింపాడు. ఆ? మురళి దింపాడు. లేపేశారు చూసావా? ఉమ్. ఆయన పడుకున్నవాడిని లేపేశారే. శుభ్రంగా పడుకున్నాడు కదా, పడుకోబెట్టేయండి మళ్ళీ. వాళ్ళ అమ్మాయి లోపల ఉంది. పడుకొని నవ్య చాలా బాగుందిరా కూర. లేదు ఉప్పు బాగానే ఉంది, బాగానే నువ్వు ఉప్పులు గట్ట ఎక్కువ వేసేకమ్మా. బాగుంది కూర, బాగుంది. మాంసం కూరలో ఉంది. దివ్య మెల్ మేకర్ కూర వండిందండి, చాలా బాగా వండింది. మాంసం కూరలో వండింది. ఈ లోపేమో మా మరిది గారు వాళ్ళు వచ్చారు. పిల్లలు వచ్చిన వెంటనే లేపేస్తారండి, ఆయన పడుకోనివ్వరు. ఇంకా వాళ్ళు ఆడుకున్నాక ఈ లోపు మా మరిది గారు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు కూడా కాసేపు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు డోర్ కట్ నట్టుకొని అలాడే కింద పడిపోవడానికి ఇదంతా పైలిపోయి రకం వచ్చేస్తున్నారు. పళ్ళు పైన 2 వచ్చినాయి కదా చిన్న. ఈ రోజు మొన్నోడు పగిలింది, ఈ రోజు పగిలింది. స్వాతి వాళ్ళ అబ్బాయి పిన్హాస్ డోర్ కట్ని పట్టుకొని అలాడి పడిపోయాడంటే ముందుకి. అదే చెప్తుందండి ఝాన్సీ అక్కడ. బాయ్ బాయ్ ఝాన్సీ అక్క ఎందుకు ఇప్పుడు పాలు? పొద్దున్న పెదనాన్న వస్తాడంట కదా. బాయ్. మా మరిది గారు పూజ అవి కూడా వెళ్ళిపోతున్నారండి. అంటే ఉదయము ఎక్కడో ఇంటర్వ్యూ ఉందంట, అక్కడికి వెళ్ళాలి అని కాసేపు మాట్లాడడానికి వచ్చారు. తర్వాత ఇంకా మళ్ళీ ఉదయం కూడా వచ్చారులేండి. ఈ లోపు ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంకుల్ గారేమో 11:15కి 11:30కు వచ్చారు ఆయన. ఇంకా ఆయన వచ్చిన వెంటనే ఏ టైంకి వచ్చినా సరే మళ్ళీ ఆయన కొంచెం టీ ఇవ్వాలని ఝాన్సీ వెళ్ళి పాల ప్యాకెట్ తెస్తుంది. అప్పుడు పాల ప్యాకెట్ అయిపోయింది. టీ పెట్టిచ్చేసామని తాగేశారు. కాసేపు కూర్చొని మాట్లాడి మా తమ్ముడు వాళ్ళు అలాగా ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని అడిగితే, నువ్వే వెళ్ళొచ్చు కదా, అందరినీ చూసి వస్తావు, నన్ను వెళ్ళమంటావు, నేను ఎవరిని కలుస్తాను, నేను ఇలా అలా వచ్చేస్తాను కదా అని నాతో చెప్తున్నారండి. అంకుల్ వెళ్తే అలాగే ఉంటుంది. ఇంకా వెళ్ళామా ఆ ఫంక్షన్లో, ఆ ఫంక్షన్ చేసిన వాళ్ళకి కనబడతారండి అంతే. ఇంకా వాళ్ళకి ఒక హాయ్ చెప్పేసి ఇంకా భోజనం టైంకి కుదిరితే చేస్తారు. లేక ఒకవేళ లేట్ అవుతుందంటే భోజనం కూడా చేయకుండా బస్ ఎక్కేసి నైట్కి ఇంటికి వచ్చి పడిపోతారు. తెల్లారి కూతుర్ని లేపుతున్నారండి. శివగామి ఉప్మా నీకోసం ఎదురు చూస్తుందమ్మా. ఇదే నా ఆజ్ఞ అనరా దివ్య. ఇదే నా మాటే శాస్త్రం. మ్యూజిక్. నీ చిన్న కూతురే పెట్టాలా ఉప్మా నీకు? చిన్న కూతురు ఎలా వండినా అమృతంలాగా ఉంటుంది డాడీ గారికి. ఏమా లేకబెట్టి టైం ఎంత అయింది అనుకుంటున్నా? సెలవు బేబీ గారు సెలవు అయితే లేకూడదని ఉందా? నేను అదంటే భలే చెప్పేవాళ్ళు. లేకండి రెండు చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో కాపాడుకోవాలా? పాపుకుంటే వెళ్ళిపోతే వెళ్ళడానికి 2 చెరువులు ఉన్నాయి. ఏనా ఈత కొట్టేస్తావా, చేపలు పట్టేస్తావా? నేను అన్నీ నేను చేసుకుంటాడు దేవరికి వెళ్తాను కదా, తెలుసు. ఇంకా పొద్దున్న పూజని మా మరిది గారు వాళ్ళు వచ్చారండి. అంటే ఇంకా ఝాన్సీ వాళ్ళు ఇంటి దగ్గర 2 చెరువులు ఉన్నాయి, ఆ 2 చెరువులు చూసుకోవాలని చెప్తున్నారనమాట. అవునండి, అక్కడ 2 చెరువులు ఉన్నాయి. పిల్లలందరూ చాలా బీభత్సంగా ఆడతారు. వాళ్ళ ఇంటి వెనకాలే చెరువు ఉంది, అదే మాట్లాడుకున్నారు కాసేపు. ఇంకా తర్వాత అన్నదమ్ములు మాట్లాడుకున్నారు. పూజ జాబ్ ట్రైనింగ్ అంటే జాబు చర్చిలో ఉందండి, ఎక్కడో ఇంటర్వ్యూ ఉందని
ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడానికని ఇంకా వాళ్ళ పెద్దనాన్న చేత ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చింది. ఇంకా అంకుల్ గారేమో ప్రేయర్ చేశారు. ఇంకా ఇంటర్వ్యూలో బాగా క్వశ్చన్స్ అది వేస్తారులే అమ్మ, వేసినప్పుడు ధైర్యంగా చెప్పు అది ఇది అని చెప్పి ఇంకా అందరూ తలా ఒక మాట ధైర్యం చెప్పారు. ఇంకా మరి ఇంకా అంటే ఒక 2-3 ఇంటర్వ్యూలకి వెళ్తేనే కానీ పని అవ్వదు కదండి. వెళ్ళగానే అయిపోద్దని ఏమీ లేదు, కానీ ఇంకా వెళ్ళాలి కదా మనం, ఏంటన్నది తెలుసుకోవాలంటే ఒక 2-3 ఇంటర్వ్యూలు అన్నా చూడాలి. సరే అలా చూడాలి కదమ్మా, నువ్వేం నిరాశ పడిపోకు, వచ్చినా రాపోయినా సరే అని ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము అందరముని. ఇంకా అంటే వాళ్ళు వేసిన క్వశ్చన్ కూడా నువ్వు బాగా అంటే చిన్నపిల్ల కదండి, ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడే డిగ్రీ అయిపోయి బీఈడి చేసిందిలేండి, మరి ఇప్పుడే వెళ్తుంది. ఇంకా అందుకని ఇంకొంచెం అందరం ధైర్యం చెప్తున్నాము. పిల్లలు ఏదన్నా ఒక 2-3 ఇంటర్వ్యూలు చేస్తే కానీ కొంచెం జాబ్కి అంటే వాళ్ళు కొంచెం నిలబడి ఖచ్చితంగా సమాధానం చెప్పి ఇంటర్వ్యూలో ఫేస్ చేయడానికి ఇది అవుతుంది. ఇంక సరే ఇంకా పూజ కూడా బాగా చెప్పేసి అందరికీ వెళ్తుంది. తర్వాత ఇంక మేము కూడా ఇంక ఈరోజు దివ్యకి సెలవు కదండి, ఇంకా నవ్య కూడా డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఇంకా అంకుల్ గారు తీసుకెళ్తున్నారు నవ్యని డ్యూటీకి. అయితే దివ్యని ఝాన్సీ రెడీ అయిపోయి వాళ్ళ అక్కల ఇంటికి వెళ్తారంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు స్వాతి అక్కల ఇంటికి వెళ్దామని. ఇంక మధ్యాహ్నం అంతా ఇంక నేను ఒక్కదాన్నే ఖాళీ అండి. ఇంక నాకైతే ఎవరో లేకపోతే అసలు ఏం ఊసిపోదు. నన్ను రమ్మన్నారు కానీ నేను రానులే, మీరు వెళ్ళండి అని చెప్పాను. ఇంక వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయారండి. ఇంక ఈ రోజంతా నేను సాయంత్రం మళ్ళీ వీళ్ళందరూ వచ్చే వరకు ఇంక ఒక్కదాన్నే ఇంట్లో. ఇంకేముంటుందండి, ఇంకా వీడియోస్ ఎడిట్ చేసుకోవడం అని ఇంకా దాన్ని లైన్ చేసుకోవడమే నా పని. ఇంకా లేదంటే ఇరుగు పొరుగు ఉంటారో వాళ్ళు ఎవరో ఒకరు వస్తారులేండి మాట్లాడడానికి. నాకు ఒక్కదానికి ఉండాలంటే చాలా బోర్ ఫీల్ అవుతాను, అసలు ఉండలేనండి. చాలా అంటే ఇంకా అది చెప్పలేను. నేను ఒక్కదాని అయితే ఇంట్లో ఉన్న టీవీ చూడబుద్ధి అవ్వదండి, అన్నం కూడా తినబుద్ధి అవ్వదు. ఎవరో ఒకరు ఉండాలి, అలాగే అలా మాట్లాడుతూ ఉంటేనే నాకు ఇష్టం. సరే అండి, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నేను అప్పుడు వీడియో తీయలేదు. వీళ్ళేమో అక్కడికి వెళ్ళాక ఇగోండి పిల్లలు ఆడుతుంటే చిన్న క్లిప్ తీసి నాకు పంపించారనమాట, అది యాడ్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి, బాయ్ అండి.